దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును. గమనించినట్లయితే గనక నీవు అనుకోవచ్చు, ప్రభువు నన్ను మర్చిపోయాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభువు నన్ను విసర్జించేశాడు, అవసరం లేదని చెప్పేసి నన్ను పక్కన పెట్టేశాడేమో అని అనుకోవచ్చు. అయితే గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభువు నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టట్లేదు. ప్రభువు నిన్ను ఎప్పటికీ కూడా పక్కన పెట్టేవాడు కాదు. ప్రభువు నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమునో కానే కాదు. అందుకు సాదృశ్యంగానే దేవుడి మాట నీతో మాట్లాడేది. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెడతాను, ప్రియ కుమారుడా కుమార్తె, నేను ఎలాగ నేను విడిచిపెడతాను. ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నేను ఎలాగ నేను విడిచిపెట్టేస్తాను. నీ కొరకు నేను రక్తం కార్చలేదా? నీ కొరకు నేను ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేలేదా? ఎంతగా నీ కొరకు త్యాగం చేసినప్పుడు నేను నిన్ను ఎలాగా విడిచిపెట్టానని అనుకుంటున్నావు? నేను నిన్ను ఎలాగా ప్రభువు నన్ను మర్చిపోయాడు అని నువ్వు ఎలాగ అనుకుంటావనేసి ప్రభువు నిన్ను చూచి సూటిగా మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభువును మనం విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టిన సందర్భము ఎక్కడా కూడా ఉండదు. అది ఒకవేళ నువ్వు అరణ్యపు మార్గంలో నువ్వు నడుస్తున్నప్పటికీ నువ్వు అనుకోవచ్చు, నేను గాఢాంధకారపు లోయలో నడుస్తున్నానే, నేను భయంకరమైనటువంటి కష్టాల మధ్యలో వెళ్తున్నానే, భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో నేను వెళ్తున్నానే, ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడంటే ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నిన్ను ఆయన విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉంటే గనక నీ కొరకు ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాలి? నీ కొరకు ఎందుకు ఆయన ప్రాణం పెట్టాలి? నిన్నెందుకు ఆయన రక్షించుకోవాలి? నిన్నెందుకు నాయన కుమారుడుగా కుమార్తెగా నిన్నెందుకు ఆయన పేరు పెట్టి పిలవాలి? గమనించండి, ఆయనకి విడిచిపెట్టే ఉద్దేశం లేదు, విసర్జించే ఉద్దేశము ఎంత మాత్రంలో లేదు. అయితే నువ్వు అనుకుంటున్నావు ఆయన నన్ను విడిచిపెట్టేశాడని. నిన్ను విడిచిపెట్టాలనే ఉద్దేశం ఆయన కలిగి ఉంటే నేను ఎందుకంటే ప్రేమించాలి? నేను విడిచిపెట్టాలి అనే ఉద్దేశం ఆయన గనక కలిగి ఉన్నట్లయితే ఈ దినాన ఈ వాక్యం మూలంగా ఆయన నీతో ఎందుకు మాట్లాడాలి? కాబట్టి గమనించండి, నేను ఎన్నటికీ కూడా ప్రభు విడిచిపెట్టట్లేదు. నేను ఎన్నటికీ కూడా ఆయన మర్చిపోవట్లేదు. నేను ఎన్నటికీ కూడా ఆయన విసర్జించే దేవుడు ఎంత మాత్రమును కానే కాదు. ఎందుకనంటే నీ కొరకు తన సర్వాన్ని అర్పించిన దేవుడు అండి ఆయన. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేశారు. నేను దేవునికి వ్యతిరేకంగా అనేక కొన్ని తప్పిదాలు మనం చేస్తుండొచ్చు. అయినను వాటిని దేవుడు మన్నించి క్షమించి మరలా మనల్ని హక్కున చేర్చుకొని మనల్ని ప్రేమిస్తూనే వస్తున్నాడు తప్ప మనల్ని ఎన్నటికీ కూడా ఆయన విడిచిపెట్టలేదు. విశేషంగా నిన్ను ఆయన విడిచిపెట్టడం లేదు అని నువ్వు మరొకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గమనించు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను ఎంత మాత్రమును కూడా అనాథగా విడిచిపెట్టట్లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను అనాథనని. కాదండి, నువ్వు ఎన్నటికీ కూడా అనాథవు కావు. ఎందుకనంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండగా నీవెందుకు అనాథమవుతావు? సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను, నీకు కుటుంబాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉండగా, ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె, నేను నీకు తోడుగా ఉండట్లేదా? నేను ఆదుకోవట్లేదా? ఇప్పటి వరకు నిన్ను కాచి కాపాడలేదా? కంటికి రెప్పవలి నిన్ను కాచి కాపాడట్లేదా? మరి నువ్వెందుకో నేను అనాథగా ఉన్నాను, నువ్వెందుకు బాధపడుతున్నావు? అనాథగా నేను ఉన్నానని చెప్పేసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కాబట్టి నువ్వు ఎంత మాత్రం కూడా అనాథ కాదండి. ఏ దేవుని బిడ్డ, ఏ క్రైస్తవుడు కూడా అనాథ ఎప్పటికీ కూడా కానే కాదు. ఎందుకనంటే ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మనకు తల్లి వలె, తండ్రి వలె, బంధువు వలె, స్నేహితుడి వలె నేను ఉంటాను అని చెప్పాడు. కాబట్టి ఇంకెలాగంటే మనం అనాథలం అవుతాము? ఎన్నటికీ కూడా మనమేమో అనాథలము కానే కాము. ప్రభు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మాటను బట్టి దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.